ప్రతి మనిషికి బలగం మన కుటుంబాలే. అలాంటి కుటుంబంలో చాలా చిన్న చిన్న కారణాలకి ఆ బంధాలను తెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కష్టమైనా సరే భరించి మా ఇద్దరికి డైవర్స్ అనేటైతే ఎందుకు ఇస్తావు డైవర్స్? నేను ఉండలేదు, నేను ఉండలేదు, నేను ఉండలేదు, నాకు వద్దు డైవర్స్ వద్దు. ఇప్పుడు ఈ పంచాయతీ ఇక్కడ తేలేదు అనుకో అజయ్, తీవ్రంగా ఉంటుందా సమస్య? మీరు ఎంత చెప్పినా కానీ నేను చేసేదే కరెక్ట్ సార్. మీ ఆవిడ కూడా నీ జీవితంలో భాగమే, అర్థమైందా? ఇప్పటిదాకా నేను వినో. నువ్వైతే మనిషికి ఎప్పుడో ఫెయిల్ అయిపోయినావు. అసలు ఏమైందనే ప్రశ్నే వెంటాడుతోంది. నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన ఇంట్లో తను ఉంది మేడం. మీ వైఫ్ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు. నిజాయితీని మించిన అభరణం మనిషి జీవితానికి అంతకు మించింది 1000 కోట్ల వజ్రాలు పెట్టుకున్నా కూడా రాదమ్మా. సూపర్. ఎప్పుడు వినలేదు నాగేశ్వర్ గారి వాళ్ళ ఆయన పర్సనల్ లైఫ్ మీకోసమని ఆయన పర్సనల్ లైఫ్ ని కూడా రివీల్ చేశారు. నేను ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. కట్టుకున్న భార్య మీద ప్రేమ లేకున్నా సరే మనం క్షమించవచ్చు, కానీ కన్న కొడుకు మీద ప్రేమ లేదంటే మాత్రం అసలు నేను క్షమించను. అలాంటి విడిపోయిన బంధాల్ని కలిపే మా ఈ ప్రయత్నమే అందమైన ప్రయాణం. ఐ డ్రీమ్ మీడియాలో తప్పక చూడండి.